నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను పరామర్శించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రాజకీయ నాయకులు, వాణిజ్య రంగ ప్రముఖులు, అధికారులు. మర్యాదలకు ఆతిథ్యం అంటే భీమవరం పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. ప్రభుత్వం కొల్లేరు ప్రాంత సమస్యలను పరిష్కరించాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, ఉండి ప్రభుత్వ ఐటీఐ చైర్మన్ బాలకృష్ణంరాజు, కిసాన్ మోర్చా మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పివిఎస్ వర్మ, జీకేఎఫ్ ఎండి కనుమూరి గోపాలరాజుతో పాటు పారిశ్రామికవేత్తలు, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు పరామర్శించారు. శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. శ్రీనివాస వర్మకు కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి శ్రీనివాస వర్మను పరామర్శించారు. మరి ఈరోజు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. మన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారైన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తండ్రిగా, ఆయన ఎంపీగా, మంత్రిగా అయిన తర్వాత ఆయన సుమారు 5 నెలల నుంచి అనారోగ్యంతో ఏజీ హాస్పిటల్లో ఉండటం, మరి ఆధునికమైన వైద్యం చేయించడం, అయినా కానీ పెద్ద వయసు అవడంతో ఆయన ఈ మధ్యనే మన మధ్యనే దూరం అవటం, ఈరోజు పరామర్శించడానికి మన ముమ్మడివరం నియోజకవర్గం నుంచి నేను కానీ, అదేవిధంగా మన రాజశేఖర్ గారు కానీ రావడం జరిగింది. భగవంతుడు అన్ని రకాలుగా ఆయన పవిత్రమైన మా ఆత్మకి శాంతి చేకూరాలని చేరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటారు. కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస వర్మ గారు, మరి వారి తండ్రి గారు స్వర్గస్థులైనారు సూర్యనారాయణరాజు గారు. వారు మన మధ్యన లేకపోవటం చాలా దురదృష్టకరం. ఆయన ఎంతో ఆశయాలతో ఆయన జీవితాన్ని గడిపారు. అదేవిధంగా తండ్రి గారి ఆశయాల్ని మంత్రి గారు కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకున్నారు.
పెద్దలు స్వాతంత్ర సమరయోధులు బాపిరాజు గారి కుమారుడైనటువంటి మనందరికీ పెద్దలు సూర్యనారాయణరాజు గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు మనందరినీ విడిచి స్వర్గస్థులు అవ్వడం బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా పెద్దల తాలూకు ఆశీస్సులు ఎప్పుడూ కూడా వర్మ గారి కుటుంబానికి, అలాగే మనందరి మీద కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వర్మ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా వర్మ గారు కేంద్ర మంత్రి అయిన మరుసటి రోజే ఆయన హాస్పిటల్లో చేరడం ఒక రకంగా బాధాకరం. ఎందుకంటే ఆయన ఉన్నతని దగ్గరుండి పక్కనుండి చూడలేకపోయారన్న బాధ వర్మ గారిలో ఉంది. కానీ ఆయన ఆశయాలు, ఆయన ఇచ్చిన ఆశీస్సులతో వర్మ గారు మరిన్ని పదవులు, కేంద్ర మంత్రిగా చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ఓ స్నేహితునిగా, భారతీయ జనతా పార్టీ నాయకునిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఆయన ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని మేము ఆశిస్తున్నాం. మరణానికి సంతాపం తెలియజేస్తూ, వారు మంచి పొజిషన్లో ఉండి గవర్నమెంట్లో ప్రజాసేవలో ఎంతో సత్ఫలితాలు సాధించినటువంటి పెద్ద మనిషి. మరి వారి మరణం మనందరికి కూడా ఒక తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి స్వర్గ ప్రాప్తి కావాలని చెప్పేసి భగవంతుడిని వేడుకుంటున్నాను. సూర్యనారాయణరాజు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐఎన్పిఆర్లో చాలా కాలం, సుదీర్ఘకాలం పనిచేసి తర్వాత సోషల్ వెల్ఫేర్లో మెర్జ్ అయిన తర్వాత కూడా వారు డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ కావడం అందరికీ తెలిసిందే. వారి సేవలను ఇప్పటికీ కూడా వారి సహచరులే కాదు, లబ్ధి పొందినటువంటి ఎంతోమంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారి అకాల మరణం చాలా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి, ముఖ్యంగా శ్రీనివాస వర్మ గారికి ఎనలేనటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించి వారి కుటుంబానికి అంతటికి కూడా వారి లేని లోటు తీరే విధంగా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ నమస్సుమాంజలి. మర్యాదలకు ఆతిథ్యం అంటే భీమవరమేనని, అటువంటి భీమవరంలో ఎన్నో రుచులతో ఓం అం ఆహా నూతన రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అన్నారు. భీమవరం పద్మాలయ థియేటర్ రోడ్లోని కోదండ రామాలయం వద్ద నూతన ఓం అం ఆహా రెస్టారెంట్ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు రుచికరమైన భోజనాలను అందజేయాలని అన్నారు. నిర్వాహకులు జి వాసు వర్మ, యు మోహిత్ వర్మలు మాట్లాడుతూ మా రెస్టారెంట్లో రుచికరమైన అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పోతూరి బాపిరాజు, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, గాదిరాజు తాతరాజు, ఇందుకూరి రామలింగరాజు, అల్లూరి శ్రీధర్రాజు, యడ్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణంలో వివిధ అవసరాలు పెరుగుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా ఈరోజు పద్మాలయ రోడ్లో ఆంజనేయ బొమ్మ గుడి దగ్గర అమ్మాహా రెస్టారెంటు
ఓపెన్ చేయడం జరిగింది. మరి రుచికరమైన పరిశుభ్రమైన ఆహారం పెట్టడానికి మీరు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భీమవరంలో కొత్తగా ప్రారంభమైన ఓం మహాని పద్మనాయ రోడ్లో రామాలయం ఎదురుగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా ఆంటీబాబు గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా దగ్గర వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి, వచ్చి టేస్ట్ చేస్తారండి. అన్ని రకాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కొల్లేరు ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. ఆకివీడులో నిర్వహించిన సిపిఎం 9వ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పక్క గృహాలు నిర్మించాలని, తాళ్లకోడు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, విశాఖ ఉక్కు అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, ఉద్యోగుల తొలగింపులను నిలుపుదల చేయాలని తదితర అంశాలను మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, తవిటి నాయుడు, పెంకి అప్పారావు, రవితేజ, కళ్యాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆకివీడు మండల మహాసభ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగింది. ఈ మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాం. ప్రధానంగా ఆకివీడు మండలంలో కొల్లేరు ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇళ్ల స్థలాల సమస్యని పరిష్కరించాలి. పేదలందరికీ ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని మహాసభ ద్వారా కోరుతున్నాం. తాళ్లకోడులో నిర్మించినటువంటి కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించి నివాసయోగ్యంగా ఉండేలా చేయాలని కోరాం. అలాగే ఈ మహాసభలో దేశంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కూడా చర్చించాం. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆపాలి అని మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం. ఇది పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు, దాని అమ్మకాన్ని ఆపాలి, ఉద్యోగుల తొలగింపు ఆపాలి, విఆర్ఎస్ ఆపాలి అని కోరుతున్నాం. జమిలీ ఎన్నికలు ఈ దేశానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు. రాష్ట్రాల హక్కుల్ని జమిలీ ఎన్నికలు హరిస్తాయి, ప్రజాస్వామ్యాన్ని కూడా హరిస్తాయి. జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు ఏమాత్రం కూడా తగ్గదు, పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. విభజన ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా నష్టపోయింది. ఈ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా కూడా సహాయం చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహాయం చేయాలి అని కోరుతున్నాం. రాష్ట్రంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రోడ్ల మీద టోల్ ట్యాక్సులు పెట్టాలని, వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 1300 కిలోమీటర్ల పరిధిలో ఈ పన్నుల వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి ఇసుకని అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం. ఇసుక విధానం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ కనిపించట్లేదు. ధరలో భవన నిర్మాణ కార్మికులకు పనులు ఇంకా పూర్తిగా దొరకట్లేదు, నిర్మాణాలు సాగట్లేదు. మద్యాన్ని నియంత్రించాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తుంది. రైతుల పంటల గిట్టుబాటు ధరల కోసం చేస్తుంది, కౌలు రైతుల రక్షణ కోసం చేస్తుంది, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చేతివృత్తిదారుల కోసం నిలబడుతుంది. ఈ ఉద్యమాలన్నింటిలో కూడా ప్రజల్ని కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మెడల్ సాధించారు. బుధవారం పాఠశాల ఆవరణలో జరిగిన విద్యార్థుల అభినందన సత్కార సభలో ప్రిన్సిపల్ కృష్ణారావు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు తెలియజేశారు. కరాటేలో తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నజీమాతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. It is a great moment for the school when our child prodigies won laurels for the school by winning championship trophies in various tournaments in karate in the state of Andhra Pradesh, at the state level and also at the district level. They have made us proud, and it is a great achievement for the school when one of our students who participated in the first state level open karate championship
and out of 700 students bagged the championship trophy. I congratulate all the winners on behalf of the DPS Bhimavaram and on my own behalf, and wish them all the best for their future endeavors. I'm sure in future we'll see them at the national scene, participating at the national and international level. All the best to all the three of you. Thank you. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దీక్ష విరమణ, పూర్ణాహుతి, శ్రీ అమ్మవారికి నెయ్యాభిషేకం కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. 400 మంది భక్తులకు పైగా దీక్ష విరమణ, ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ మావుళ్ళమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న సమారాధనలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.